హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టూనే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ నిర్యామిని. సో ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చేసాం పుట్టింటి పట్టుచీర కార్యక్రమంతో. సో మరి నిన్న ఎవరు గెలుచుకున్నారు పట్టుచీరలో ఒక్కసారి వాళ్ళ పేర్లు మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తున్నా. పద్మ గారు మణికొండ నుంచి వారు పట్టుచీర గెలుచుకున్నారు నిన్న. అండ్ లక్ష్మి గారు గుంటూరు నుంచి వారు కూడా పట్టుచీర గెలుచుకున్నారు నిన్న. అండ్ హనిక గారు హైదరాబాద్ నుండి వారు కూడా పట్టుచీర గెలుచుకున్నారు. సో మరి ఈ రోజు ఎవరు లక్కీ విన్నర్స్ కాబోతున్నారు అంటే కాల్ చేసి మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి పట్టుచీరలు ఎవరు గెలుచుకోబోతున్నారు చూద్దాం. మరి ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ ఎవరున్నారు లైన్లో వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మీ పేరు? నమస్తే అండి, బాగానే ఉండా. సుమన అండి. సుమ గారు. అవునండి. సుమ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా అండి. రావట్లేదు అందుకని. ఏంటండి? నాకు పొట్టిచేర రావట్లేదు కదండి. మీరు సుమ గారు కాల్ చేశారా ఇంతకు ముందు? చేశానండి. ఎప్పుడు చేశారు? లాస్ట్ వీక్ ఒకసారి చేశాను, నిన్న చేశానండి. ఓ లాస్ట్ వీకే స్టార్ట్ చేసాం ప్రోగ్రామ్, చూసారు కదా. సో లాస్ట్ వీక్ మళ్ళీ నిన్న కూడా చేశారా? నిన్నే చూసారుగా ముగ్గురు పట్టుచీరలు గెలుచుకున్నారు. కాకపోతే మేము అడిగే క్వశ్చన్ కి కొంచెం కూల్ గా ఆన్సర్ చేయండి చాలు. టెన్షన్ పడకుండా ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా గెలుచుకుంటారు. ఓకేనా? మరి ఏంటండి ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు పొటాటో ఫ్రై అన్ను బీరకాయ పచ్చడి అండి. ఓకే, బీరకాయ పచ్చడి. అవునండి. ఓకేనండి. మీరు అసలు నిరుత్సాహపడుతున్నట్టు అనిపిస్తోంది కొంచెం. అలా ఏం అవసరం లేదు అసలు. అన్ని కష్టంగానే ఉంటున్నాయండి. ఏంటండి క్వశ్చన్స్? అస్సలు టఫ్ క్వశ్చన్స్ కాదు, టఫ్ క్వశ్చన్స్ కాదు. అడిగేవండి సినిమా క్వశ్చన్స్, నెక్స్ట్ పొడుపు కథలు, సామెతలు లాంటివి, ఇంకొన్ని మళ్ళీ ఏమన్నా ఉంటాయి ఎక్కడో రేర్గా జనరల్ నాలెడ్జ్, అంతే. అంతకుమించి ఇంక అడగట్లేదు. రెగ్యులర్గా అడిగేయండి సినిమా క్వశ్చన్స్, అందరికీ తెలిసిన సామెతలు, అంతే. కాకపోతే మీరు ఆలోచించేటప్పుడు మాత్రం కూల్గా ఆలోచించండి. ఈరోజు మీరు కూడా గెలుచుకోవాలి యాక్చువల్గా పట్టుచీర. మరి మీరు కూల్గా ఆలోచించి ఆన్సర్ చెప్తే ఖచ్చితంగా గెలుచుకుంటారు. మీరు గెలిపిస్తే గెలుస్తానండి. ఎందుకు గెలిపించండి, ఎందుకు గెలిపించండి? మా కాన్సెప్టే ఖచ్చితంగా ఆన్సర్ చేసిన వాళ్ళకి పట్టుచీర ఇవ్వడం. అది కూడా టైం లోపల చెప్పాలండి, ఒక్కొక్కరు టైం అయిపోతుంది. మరి సుమ గారు అస్సలు మీరు ఎలా ఉండకూడదు, మీరు యాక్టివ్గా ఉండాలి. అసలు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కదా. మాకు ఒక ఎంటర్టైన్ చేస్తే ఏదైనా మీరు నెక్స్ట్ మిమ్మల్ని క్వశ్చన్ ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే ఈ టైంలో పనులన్నీ చేసుకుని బిజీగా ఉన్న వాళ్ళు ఈ టైంలో కొంచెం టైం దొరుకుతుంది, కాస్త రిలాక్స్ అవుతారు. వాళ్ళని ఎంటర్టైనింగ్ వేలో కొంచెం ఫన్ వాళ్ళకి కొంచెం పంచడం అనేది. టైమింగ్ బాగుంది, అన్ని బాగానే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు మీరు అడిగిన దగ్గర నుంచి కొంచెం అన్ని ఆలోచించి చూస్తున్నా. ఎవరికి అసలు పట్టించుకునే వాళ్ళం కాదు. అదే మరి మీరు చూస్తుండాలి, మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. పైగా సినిమాలు అంటే ప్రతి ఒక్కళ్ళు చూసేవి కదండి, సరదా కోసం చూసేవి. అసలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అలా చూసిన ఎప్పటికీ గుర్తుంటాయి. అండ్ ఏమిటండి ఈరోజు స్పెషల్ ఏమన్నారు? ఆలూ ఫ్రై చేశానన్నారు, బంగాళదుంప ఫ్రై. అండ్ బీరకాయ పచ్చడి. అవునండి. బాగా చేస్తారా బీరకాయ పచ్చడి? పర్వాలేదండి, బాగానే ఉందన్నారు. బాగానే ఉందన్నారు అంటే బాగానే ఉందంటే బాగానే ఉంటుంది ఖచ్చితంగా. అంటే రెగ్యులర్గా చేస్తుంటారు కదా. అవునండి. ఏంటండి ఈరోజు ఏమిటి స్పెషల్ అసలు? ఈరోజు అంటే మామూలుగా వంట ఎలాంటివి కాదు అనేది. ఏంటి ఏదైనా స్పెషల్ ఉందా మీ ఇంట్లో ఈరోజు? మరి లేదండి, ఏం లేదండి. ఈరోజు లేదా? కార్తీక మాసం కదా. కార్తీక మాసం మామూలుగా పిల్లలే చేసి వెళ్తారండి పూజ. ఏంటండి? మా బాబులే, ఒక బాబు ఉదయం ఒక బాబు సాయంత్రం చేస్తారండి. 2 పూట్ల దీపారాధన చేస్తుంటారు. అవునండి. ఓకే, గుడికి కూడా వెళ్తుంటారా? అప్పుడప్పుడు అండి. అప్పుడప్పుడు. కార్తీక సోమవారాలు అప్పుడు మొన్న జరిగినట్టుగా క్షీరాబ్ది ద్వాదశి లేకపోతే కార్తీక పౌర్ణమి ఇలాంటి వాటికి. అవునండి. కాకపోతే కార్తీక మాసం అంతా స్పెషలేనండి సుమ గారు. ఏంటండి? కార్తీక మాసం అంతా స్పెషలే కదా, కాకపోతే కొన్ని పర్టికులర్ డేస్ ఇంకా స్పెషల్. అవునండి. ఓకేనండి. మరి మా కోసం ఒక పాట పాడతారా? లేదంటే పడుపు కథ కావచ్చు, డైలాగ్ కావచ్చు, మంచిగా యూస్ఫుల్ టిప్ కావచ్చు. ఏంటండి? స్వామి వివేకానంద గారు చెప్పిన కొటేషన్ ఒకటి చెప్పనండి. చెప్పండి చెప్పండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే చాలు, జరగవలసిన పనులు అవే జరిగిపోతుంటాయి. మంచి కొటేషన్ చెప్పారు. సో మనం మన పని చేసుకుంటూ వెళ్ళాలి, మన కర్తవ్య నిర్వహణ చేస్తూ వెళ్తే జరగాల్సినవే జరుగుతాయి. అవునండి. సో మీరు కూడా అంతే. ఈరోజు మీరు
క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, కూల్గా చేయండి అండ్ కరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. 100% ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా మీకు చీర వస్తుంది. అలాగేనండి, మీ నోటి వాక్యాన్ని వస్తే. మరి మీరు ట్రై చేయాలి. నేను క్లూస్ ఇచ్చినా మీరు కొంచెం ట్రై చేయాలి క్లూస్ తీసుకుని. ఓకే, మరి ఈరోజు ట్రై చేస్తారా మరి? ట్రై చేస్తానండి. సరే, మరి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా శుభ గారు? వెళ్తామండి. వెళ్దామంటారు. ఎలాంటి క్వశ్చన్ అడిగితే బాగుంటుంది మిమ్మల్ని? తెలీదండి, ఏది అడిగినా నాకు తెలిస్తే చెప్తానండి. సరే, అయితే మిమ్మల్ని సినిమా గురించి అడగమంటారా? సినిమాలు నాకు బాగా అవగాహన లేదండి అసలు. సినిమాలో అవగాహన లేదు, పట్టు చీరల గురించి అవగాహన ఉందా పోనీ? మిమ్మల్ని సినిమా అంటే సినిమా లేదంటే, పట్టు చీర అంటే పట్టు చీరల గురించి అవగాహన లేదంటే మరి నేను ఏం చేయను చెప్పండి? ఏదో ఒకటి చెప్పాలి కదా నాకు. అడగండి. ఏం అడగను పోనీ. సరే, మిమ్మల్ని ఎలా అయినా గెలిపించాలని ఉద్దేశంతో అడుగుదాం అనుకుంటున్నా. ఈజీగా అడగండి. అడుగుతా మిమ్మల్ని. కరెంట్ పోయిందండి. కరెంట్ పోయిందా? నో ప్రాబ్లం, స్క్రీన్ పైన కనిపించకపోయినా పర్లా, మీకు తెలుసుగా 45 సెకండ్స్ టైం లిమిట్. సరేనండి. సో అయితే మిమ్మల్ని పట్టు చీర గురించి అడగమంటారా? చాలా చోట్ల పట్టు చీరలు నేస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక్కో చోట ఒక్కో అంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆయా ప్లేసెస్లో అవి ఫేమస్, ఆ ఊరి పేరుతోనే అలా ఫేమస్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతుందా. సినిమాలు అంటే కొంచెం మళ్ళీ కాదంటున్నారు కాబట్టి. సో అడిగేస్తున్నా, పట్టు వస్త్రాలు నేయడంలో ఆ గ్రామం ఫేమస్, ఏపీలో ఉన్న ఆ ఊరి పేరేంటి? అది ఏపీలోనే ఉందండి, పట్టు వస్త్రాలు నేయడంలో అది చాలా ఫేమస్. ఏంటి ఆ పేరు చెప్పండి. ఆ ఊరి పేరు ఏమంటే? కంచి ఇక్కడ ఏపీలో ఉందా అండి? మీ టైం స్టార్ట్ అయిపోయింది. 42 సెకండ్స్. ధర్మవరం అండి. ధర్మవరం కాదండి. ఉప్పాడ. పట్టు వస్త్రాలు, పట్టు అనగానే గుర్తు రావాలి మీకు. అది ఈ మధ్య కాలంలో కాకుండా మీరు కొంచెం ఆ పేరు చెప్పట్లా, మీరు నాకు అన్నీ చెప్తున్నారు. మీకు ఒక క్లూ ఇస్తా, క్లూ ఇస్తా మీకు. అది తిరుపతి జిల్లాలో ఉంది. చిత్తూరు ఉంది. అదేనండి. సో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ పేరు చెప్పండి, నేను అది చెప్పేస్తున్నా పర్టికులర్గా మీకు. అక్కడ పట్టు చీరలు నేయటంలో అక్కడ ఊరి పేరు ఫేమస్. మీకు జిల్లా పేరు కూడా చెప్పేశాను నేను. చెప్పండి. చీరాలండి. కాదండి, నాకు చెప్పట్లా మీరు. 6 సెకండ్స్ టైం ఉంది, చెప్పాలి. నేను జిల్లా పేరు సుమ గారు, నేను జిల్లా పేరు కూడా చెప్పా, మీరు చెప్పట్లేదు నాకు. బెటర్ లక్ నెక్స్ట్ టైం సుమ గారు, ఆలోచించాల్సింది మీరు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ నెక్స్ట్ కాలర్ దగ్గరకు వెళ్దాం. సో దానికి ముందు ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర, ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. సో నెక్స్ట్ మనకి రమ్య గారు కుక్కట్పల్లి నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. రమ్య గారు. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి రమ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారన్నారా? సో మరి ఏంటి, ఏం చేస్తూ ఉంటారు రమ్య గారు? వర్కింగ్ మేడం. వర్కింగ్. ఆల్రెడీ 2 సార్లు మీతో మాట్లాడాను. నాకు రమ్య గారు అంటే ఓకే. ఓకే, మీరు ఇంకా పెళ్లి కాలేదు మీకు, ఇంకా అన్మ్యారీడ్ కదా? అవునవును మాట్లాడారు మీరు. మరి చీర గెలుచుకున్నారా రమ్య గారు? లేదండి, ఓడిపోయాను. ఇప్పుడే హైదరాబాద్ నిన్నటి విన్నర్స్ అనౌన్స్ చేసి చూసారు కదా, హైదరాబాద్ నుంచి కూడా ఒకళ్ళు గెలుచుకున్నారు ఇంతకు ముందే, 3 విన్నర్స్ లో. ఈసారి హైదరాబాద్ నుంచి గెలుచుకుంటే అది మీరైతే బాగుంటుంది. అయితే కాకపోతే కొంచెం కూల్గా ఆన్సర్ చేయండి అంతే, టెన్షన్ పడకుండా. ఓకే అండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారా? మరి ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటండి ఇంట్లో? నార్మలే అండి. నార్మలేనా? ఏం తిన్నారు, ఏం వంట చేశారు? మీ మదర్ చేస్తారు కదా? అమ్మే అండి. ఏం చేశారు మీ అమ్మగారు? నార్మలే మేడం, బీరకాయ కర్రీ, దోసకాయ పచ్చడి. ఇంతకు ముందు కూడా నేను సుమ గారు అనుకుంటా, ప్రీవియస్ కాల్ ఉంది కదండి ఇంతకు ముందు కాలర్, ఆవిడ కూడా అంతే బీరకాయతో పచ్చడి చేశా అన్నారు. అంటే సీజన్ కదా, అందుకే బీరకాయ ఎక్కువ వినిపిస్తున్నట్టుంది. ఏమో మేడం. ఓకేనండి, మీరు డిసప్పాయింట్ కాకూడదు రమ్య గారు. మీ వాయిస్ చూసారు కదా, గెలుచుకుంటున్నారు, చాలా మంది గెలుచుకుంటున్నారు. 3 గెలుచుకున్నారు నిన్న, ఇప్పుడే అనౌన్స్ కూడా చేశారు. అవును. సో మరి మీరు కూడా గెలుచుకోవాలి, మీ పేరు కూడా అనౌన్స్ చేయాలి నేను.
ట్రై చేస్తాను మేడం, మాక్సిమం ట్రై చేస్తున్నాను. నాకు తెలియట్లేదు మూవీ రిలేటెడ్వి. పోనీ మూవీ రిలేటెడ్ కాకపోతే ఇది పట్టుచీర కార్యక్రమం కాబట్టి పట్టుచీరకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. అమ్మో అయితే వద్దయితే సినిమా క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. సినిమా క్వశ్చన్ సినిమానే కదండి అందరూ. ఫస్ట్ మనం ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంది అంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సినిమాలే, లేదంటే టీవీ, అవే కదా మన ఎంటర్టైన్మెంట్ ఫస్ట్. 2 times మూవీ రిలేటెడ్ అడిగితే నేను చెప్పగలను అనుకున్నాను, కానీ మిస్ అయిపోయింది మేడం. పైగా ఇప్పుడు ఏమిటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, అక్కడ అన్ని సినిమాలు కనిపిస్తున్నాయి పైగా. అవును. ఓకేనండి, మరి ఏమిటి మరి మమ్మల్ని ఏదైనా ఎంటర్టైన్ చేయాలి కదా రమ్య గారు. ఎంటర్టైన్ చేయాలా? ఏం చేయమంటారు చెప్పండి. ఒక టిప్ ఏమైనా చెప్పనా? చెప్పండి, యూస్ఫుల్ టిప్, కొంచెం రేర్గా ఉండే టిప్. ఇది కూడా ఉంది కదా, మనకు యూస్ అవుతుంది కదా అనిపించాలి. రేర్ టిప్ అంటే మనకి టాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోతా ఉంటాయి కదా మేడం. అవునండి, ఎక్స్పైర్ అయిపోతాయి. ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ వేస్ట్ గా డస్ట్బిన్ లో వేయకుండా మనం మొక్కలకి గానీ ఆకుకూర వేస్తాం కదా ఇంట్లో, అవి పౌడర్ చేసి ఆ మెడిసిన్ మొత్తం ఆ బిళ్ళలు మొత్తం పౌడర్ చేసి మొక్కలకి వేస్తే మొక్కలకి గ్రోత్ బాగుంటుంది. అదే అదే అంటే వైటమిన్ టాబ్లెట్స్ అయితే మీరు చెప్పినట్టుగా వేసుకోవచ్చు అనుకుంటా. మరి ఏవైనా యాంటీబయాటిక్స్ ఉంటాయి, స్టెరాయిడ్స్ ఉంటాయి, ఏవైనా వేయొచ్చు మేడం. ఏవైనా వేయొచ్చు. మనం యూజ్ చేసేవి, హ్యూమన్స్ యూజ్ చేసేవి ఏం వేసినా కూడా మొక్కలకి గ్రోత్ బాగుంటుంది. కాదండి, ఇప్పుడు అంటే ఇప్పుడు అంతా ఆర్గానిక్ అంటున్నారు కదా, మరి వాడచ్చు అంటారా? ఆర్గానిక్ రిలేటెడ్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ కదా మేడం. ఆర్గానిక్ అయితే ఏమీ యూజ్ చేయరు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు వేసే పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో నో ప్రాబ్లం, మనం టాబ్లెట్స్ కూడా వేయచ్చు అంటున్నారు. మనకి యూజ్ అయ్యేవే కదా మేడం మెడిసిన్ లో ఉండేవి, అందువల్ల అవి వేసి మొక్కలకి కూడా గ్రోత్ బాగుంటది అని. అంటే వైటమిన్ టాబ్లెట్స్ ఒకటేనా, లేకపోతే ఇవి కూడానా? మనకు ఉంటాయి కదా యాంటీబయాటిక్స్ కావచ్చు, ఇలాంటివి కూడా వస్తాయి కదండి. యాంటీబయాటిక్స్ కూడా మేడం మొక్కలకి యూజ్ అవుతాయి బాగా. ఓ వేయచ్చా? అంటే ఇప్పుడు విటమిన్స్ లాంటివి అంటే మనకి వాటికి కూడా వస్తాయి కాబట్టి కొంచెం బలం వస్తుంది, బాగా వస్తాయి అంటున్నారు. ఈ యాంటీబయాటిక్స్ లాంటివి అంటే స్టెరాయిడ్స్ లాంటివి, వీటికి సంబంధించిన అయితే వాటికి పెస్టిసైడ్స్ లాగా యూజ్ చేస్తారు అంటున్నారు, అంతేనా? అవును మేడం. ఓకే, రెండిట్లో ఏదేసినా యూస్ఫుల్లే అంటారు. సో అవునండి. ఓకే, మీరు అన్నారు కాబట్టి ఓకే మరి. ఓకేలేండి, మరి అయితే మరి ఏమిటి మరి కార్తీక మాసం చేస్తున్నారా రమ్య గారు మీరు? చేస్తున్నాం మేడం. టెంపుల్ కి వెళ్తాం, దగ్గరలోనే టెంపుల్ ఉంది కుకట్పల్లిలో టెంపుల్ ఉంది. కుదిరినప్పుడు వెళ్ళొస్తాం మేడం. ఎక్కువ రెగ్యులర్ గా వెళ్ళొస్తున్నాం, శివాలయం ఉంది దగ్గరలోనే. రోజు వెళ్తున్నారా? అంటే రెగ్యులర్ గా వెళ్తున్నారు. కార్తీక సోమవారాలు చేస్తున్నారా మరి? చేసాం మేడం. ఫస్ట్ 2 weeks చేసాము. ఇంకా చూడాలి, కార్తీక పౌర్ణమి చేసాము. కార్తీక పౌర్ణమి, అవును కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి దానికి ముందు అది వచ్చింది కదా 2 days బ్యాక్. కోటి సోమవారాలు. ఓకే, కోటి సోమవారాలు ఏమిటండి? అది సంథింగ్ ఎన్ని ఇయర్స్ కి ఒకసారి వస్తుంది, మంచిది అన్నారు మేడం చేస్తే, అందుకని ఫాస్టింగ్ ఉండి టెంపుల్ కి వెళ్ళి వచ్చాము. ఇది ఈ సోమవారం లేదు మేడం, మొన్న 9th అయిపోయింది కదా, సాటర్డే వచ్చింది. ఓకే, ఆ రోజు కూడా మంచిది అన్నారు, అందుకని ఫాస్టింగ్ ఉండి పూజ చేసుకున్నాము. కార్తీక మాసం అంతా స్పెషలే, కాకపోతే పర్టికులర్ గా కొన్ని డేస్ చెప్తున్నారు కదా, మరింత ప్రత్యేకం. అవును అవును. మరి ఏమిటి మీరు మాకు టిప్ చెప్పారు కాబట్టి, బట్ రమ్య గారు చెప్పారు మీకు యూస్ఫుల్ అనుకుంటే యూస్ చేయండి అంతే. బట్ ఇప్పుడు క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. అయితే పొడుపు కథలు ఏదైనా ట్రై చేస్తాను మేడం, అలా అడుగుతారా? పొడుపు కథలు ఈ రోజు నేను పొడుపు కథలు తీసుకురాలేదండి. సినిమాలు మన ప్రోగ్రామ్ ఏంటంటే పట్టు చీరలు కదా, సో అందుకు నా 2 రకాలు తీసుకొచ్చాను నేను క్వశ్చన్స్ ఈ రోజు. అవునా, సరే మేడం ట్రై చేస్తాను. మరి ఏం అడగమంటారు? పట్టు చీరలకు సంబంధించింది అడగనా, లేదంటే సినిమాకి సంబంధించింది అడగనా? ఏది అడిగినా కొంచెం హెల్ప్ చేయండి మేడం. హెల్ప్ చేస్తా, మీకు ఇచ్చేస్తున్న చాయిస్, మీరు ఆన్సర్ చేయాలంటున్నారు కాబట్టి రెండిట్లో ఏది అడగరు మిమ్మల్ని, మీరే చెప్పండి. సరే, ఈసారి డిఫరెంట్ గా శారీస్ రిలేటెడ్ అడగండి మేడం. శారీస్ రిలేటెడ్ అంటారు కదా, ఓకే. ఎలా అయినా మిమ్మల్ని గెలిపించాలనిపిస్తోంది. ఇంతకు ముందు సుమ గారిని కూడా గెలిపించాలంటే ఆవిడ పట్టు చీరల గురించి చెప్పలేకపోయారు, కొంచెం నేను క్లూ కూడా చెప్పలేకపోయారు. ఇప్పుడు మీకు నేను క్లూ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీరే చెప్పేస్తారు అనుకుంటా, నేను అనుకుంటున్నా ఈ క్వశ్చన్కి.
ట్రై చేస్తాను మేడం. సరే అయితే మీకు టైమర్ తెలుసు కదండి, 45 సెకండ్స్ టైం లిమిట్. తెలుసండి. సో మరి అయితే క్వశ్చన్ కూడా డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నేను కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటా. సో అడిగేస్తున్నా క్వశ్చన్. ఉత్తమ పట్టు రకం ఏది? యువర్ టైం స్టార్ట్స్ నవ్. ఏంటి మేడం? యువర్ టైం స్టార్ట్స్ నవ్ అండి. టైం స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు ఎస్. సో 45 సెకండ్స్. ఉత్తమ పట్టు రకం అండి ఏది? కంచి మేడం. అలా కాదు మీరు చెప్పాల్సింది. ఉత్తమ పట్టు రకం అంటే ఏరియాస్ పేరు కాదు మీరు చెప్పాల్సింది. వేరే అంటే పట్టు ఫేమస్ అయిన ఆ ప్లేసెస్ గురించి కాదు. ఏంటి ఏంటి పట్టు రకం? రకరకాల పట్లు ఉంటాయి. అవునా? కంచి పట్టు కాదు కాదు, కంచి పట్టు లేదంటే ధర్మవరం ఇలా కాదు నేను అడిగేది. ధర్మవరం అలా కాదు, అలా కాదండి. పట్టు చీరలు. నేను ఇంతకంటే చెప్తే బాగుంటుంది. అంటే నేసేది నేను చెప్పేది అసిల్క్. అసిల్క్ ఏది స్పెషల్? ఏది ఉత్తమం? ఏంట? లేదు లేదు, నేను సిల్క్ గురించి అడుగుతున్నారు, మీరు నేసే ప్లేస్ గురించి చెప్పారు మీరు. ఓకే రమ్య గారు, నేను అడిగిందేమో సిల్క్, ఏ టైప్ ఆఫ్ సిల్క్ని ఎక్కువగా యూజ్ చేస్తారని అడిగా. మీరేమో నేసే ప్రదేశాల గురించి చెప్తున్నారు. ఓకే బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. అంటే క్వశ్చన్ క్లియర్గా ఒక్కసారి మీరు ఐడియా క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే రమ్య గారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఖచ్చితంగా మీరు గెలుచుకోవాల్సిందే. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా అండి. రాజలక్ష్మి గారు. అవును. రాజలక్ష్మి గారు, ఇంతకుముందు కాల్ చేసినట్టున్నారు మీరు. చేసా, నేను కూడా అదే పరిస్థితి, ఓడిపోయా. ఓడిపోయారా? రాజలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేశారన్నారు అప్పుడు? గుంటూరా? గుంటూరు డిస్ట్రిక్ట్ వెళ్ళే వినుకొండ అండి. వినుకొండ, గుంటూరు దగ్గర నుంచి అన్నారు. సో మరి ఏంటి ఈసారి మీరు గెలుచుకోండి. చూసారు కదా, 3 పట్టు చీరలు గెలుచుకున్నారు. వాళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేసాం. చూసాను. మరి అందులో మీరు కూడా ఉండాలి. నేను ట్రై చేస్తున్నా కానీ నేను అడిగే క్వశ్చన్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి అండ్ కూల్ గా ఆన్సర్ చెప్పండి, అంతే. అంతే అనుకున్నాను. ఆ టైమింగ్ రాంగ్ లోనే టెన్షన్ వచ్చేస్తుంది. టైమర్ సంగతి పక్కన పెట్టేసి ఆలోచించండి. టైమర్ ఎలానో రన్ అవుతుంది, కాకపోతే టైమర్ మీద దృష్టి పెట్టకుండా క్వశ్చన్ ఆలోచించండి. ట్రై చేద్దాం. ఎప్పుడు కాల్ చేశారు మీరు రాజలక్ష్మి గారు? నాకు మీరు కాల్ చేసినట్టు గుర్తుంది. నాకు గుంటూరు దగ్గర నుంచి కాల్ చేసినట్టు గుర్తుంది. ఎప్పుడు కాల్ చేశారు మీరు? లాస్ట్ వీకా లేకపోతే ఈ వీకేనా? ఈ వీకే. ఓకే, అయితే నిన్ను మొన్న కాల్ చేసినట్టున్నారు. ఏం చేస్తున్నారు ఈరోజు? ఏం చేశారు? టమాటా కర్రీ. ఓకే, టొమాటో కర్రీ చేశారు. అవునా? ఓకేనండి. మరి ఏమిటి కార్తీక మాసం స్పెషల్ కదా, మరి 2 పూటలా దీపాలు వెలిగిస్తున్నారా? దీపారాధన చేస్తున్నారా? మరి 2 పూటలు కాదు కానీ విశేషాల రోజు చేస్తుంటా. విశేషాల రోజులు చేస్తుంటారు. సోమవారం, పౌర్ణమి లాంటివి. కార్తీక మాసంలో కొన్ని రోజులు బాగా ప్రత్యేకం కదా, అలాంటివి చేస్తుంటాను. ఓకేనండి. మరి ఏమిటి ఈ రోజు ఏం చేస్తున్నారు? ఖాళీ దొరికిందా ఈ రోజు? ఈ టైంలో మా కోసం ఖాళీ చేసుకున్నారా? ఖాళీగానే ఉంటాను ఈ టైం. అదేలేండి, ఈ టైంలో ఖాళీగా ఉంటారు కాబట్టి కొంచెం మీ అందరితో మాట్లాడచ్చు కదా, అందుకనే పెట్టామండి, ఈ టైంలో పెట్టాం. అవును. సో మరి ఈ రోజు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు రాజలక్ష్మి గారు? డైలాగ్ అంటున్నారు, డైలాగ్ చెప్దాం అనుకుంటున్నా. చెప్పండి, డైలాగ్ చెప్పండి. ఎవరు డైలాగ్ చెప్తారు? ఈ చీరలు రావడం లేదు కదా అందరికి, అందుకని. అంటే ఇప్పుడు క్వశ్చన్ చేద్దామని కాదండి. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే వాళ్ళకి సారీ. అవును. మరి ఆన్సర్ చెప్పాలి కదా, మరి టైం లోపల చెప్పాలి. కరెక్ట్ ఓకే ఓకే. డైలాగ్ రావడం లేదు అనుకుంటున్నాం కదా, దానికి సంబంధించిన డైలాగ్ చెప్దామని అనుకుంటున్నాను అంటున్నా. అలా అంటున్నారా? ఓకే. మరి ఆలోచించి, అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? ఎలాంటి సినిమా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఆయన డైలాగ్ చెప్తారా పోనీ? ఆయనే చెప్పబోతున్నా. మరి చెప్పండి అయితే. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. ఓకే, రావడం లేట్ అవుతుందేమో కానీ, అంటే రీసెంట్ ట్రైలర్ అనుకుంటాగా ఇది. రీసెంట్ ఏం కాదు, ఇంతకుముందు సినిమాలో రావడం. గబ్బర్ సింగ్. గోపాల ఎస్, మర్చిపోయాను. ఆయన దేవుడు రోల్ కదా. గోపాలలో. అవును. సో మరి రావడం లేదు అనుకున్నా, అందుకని రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అని డైలాగ్ చెప్తున్నా. బాగా చెప్పారు. మరి ఏమిటంటే సినిమాలు చూస్తున్నారా మరి మీరు? చూస్తుంటా. ఎవరి సినిమాలు చూస్తారు? పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువగా చూస్తారా? అయితే అందరూ చూస్తాం. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఫేవరెట్ గానీ అందరు సినిమాలు చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో ఏం చూసారు? హలో, కిరణ్ అబ్బవరం. ఓ కా సినిమా
మీరే చెప్పారు కదా నిన్న మొన్న కా సినిమా చూసాను అని. అవును 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 మీరే చెప్పారు. ఎలా అనిపించింది కా సినిమా? బాగుంది. బాగా అనిపించిందా? బాగుంది. బాగా చేశాడు ఆయన కిరణ్ అబ్బవరం. బాగా చేశాడు, బాగుంది సినిమా, బాగా చేశాడు. ఓకేనండి. మరి ఏంటి మరి హీరోయిన్ ఎవరు ఇష్టం లేదా? పవన్ కళ్యాణ్ మాత్రం హీరో పేరు చెప్పారు. ఈ హీరోయిన్లు అందరూ ఇష్టమేనండి, అందరూ చూస్తుంటాను. అందరూ చూస్తూనే ఉంటారా? ఎలాంటి సినిమాలు చూస్తారు ఎక్కువగా మీరు? కొంతమంది కామెడీ అంటారు, కొంతమంది కామెడీ 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 ఎక్కువ చూస్తారు. అవే ఇష్టం బాగా. సో పవన్ కళ్యాణ్ ఆ టైమింగ్ అది నచ్చుతుంది కావచ్చు మీకు. నచ్చింది. కొంచెం ఫన్నీ వేలో ఆ ఫన్ కనిపిస్తుంది కదా డైలాగ్ డెలివరీలో అది. సో మరి క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం అంటారా? మరి మాకు ఒక డైలాగ్ చెప్పేశారు కదా. అడగండి. సో అయితే మరి క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో అడగండి కొంచెం. సినిమాలో అడగనా మరి? ఓకే. సరే అయితే మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అడుగుతా నేను. అడగండి. సో అడిగేస్తున్నా. 45 సెకండ్స్ టైం లిమిట్. మీరు టెన్షన్ పడకుండా కంగారు పడకుండా ఆన్సర్ చేయండి. ఓకే. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో ఫస్ట్ సూపర్ హిట్ ఏది? 45 సెకండ్స్ టైం లిమిట్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ చూడండి, మీకు అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది, క్లియర్ గా ఉంటుంది. నేను కూడా రిపీట్ చేస్తా. 41 సెకండ్స్. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఫస్ట్ సూపర్ హిట్ సినిమా ఏదండి? గోకులంలో సీత. నేను ఫస్ట్ సూపర్ హిట్ సినిమా అడుగుతున్నాను, హిట్ కాదు, సూపర్ హిట్ ఆ సినిమా. అదొక ట్రెండ్ సెట్. ఖుషి ఖుషి. దానికి ముందు ఇంకా సినిమాలు హిట్లు లేవా? సూపర్ హిట్లు అయినాయి అయినవి. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అండి. తమ్ముడు. మీరు అన్ని పేర్లు చెప్పేసేయండి. చెప్పండి, పోన్లేండి, చెప్పండి 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 చెప్పండి. తొలి ప్రేమ. మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. తొలి ప్రేమ. ఎస్ ఎస్, కంగ్రాచులేషన్స్. తొలి ప్రేమ సినిమా కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. పట్టు గెలుచుకున్నారుగా రాజలక్ష్మి గారు. అవును, హ్యాపీ. ఇప్పుడు హ్యాపీనా అయితే? మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ సంతోషంతో నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి, పట్టు చీరలు గెలుచుకోండి. అండ్ మీ నంబర్ ఆల్రెడీ నోట్ అయ్యి ఉంది కదా, మీకు మా వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు. మీకు త్వరలో పట్టు చీర వచ్చేస్తుంది. ఓకేనండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ఆ లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. దేవి గారు అట్ట లైన్ లో ఉన్నారు. హాయ్ అండి దేవి గారు, వెల్కమ్ టు ఆ షో. హాయ్ అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా ఉన్నారు మీరు దేవి గారు? మేడం ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా బాగున్నా అండి. చాలా బాగుంది మీ సారీ అయితే ఆఫ్టర్నూన్ మేడం, చాలా బాగున్నారు ఈ రోజు. థ్యాంక్ యూ అండి. మరి ఏం చేస్తారు? చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? ఏమిటి, ఎక్కడ ఉంటారండి దేవి గారు? బాగున్నాం మేడం, ఈస్ట్ గోదావరి అండి. ఎక్కడండి? ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. అవును మేడం, అవును మేడం. ఓకే, మరి ఏమిటండి ఎక్కడ ఉంటారు ఎగ్జాక్ట్ గా ఈస్ట్ గోదావరి? రావులపాలెం డిస్ట్రిక్ట్ మేడం. ఎక్కడండి? రావులపాలెం. ఓకే, రావులపాలెం దగ్గర ఉంటారు. ఓకే, అదేనండి కోనసీమ రావులపాలెం దగ్గరలో ఉంటారు. ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకేనండి. మరి ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ మేడం. హోమ్ మేకర్ అనమాట. ఎస్ మేడం. సో మరి అయితే మరి పనిలో బిజీగా ఉంటారుగా? ఏంటి మేడం? బిజీగానే ఉంటారుగా, ఈ టైం మాత్రం కొంచెం ఫ్రీగా ఉంటారు. ఎస్ మేడం, ఎస్ మేడం. ఇంకా పొద్దున్న నుంచి వర్క్ అంటే ఫినిష్ అయిపోయాక లంచ్ చేయాలి మేడం, ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇంకొంచెం పని ఉందా మీకు ఇంకా? లంచ్ లాస్ట్ వీక్ చూసాం మేడం, డైలీ చేస్తున్నాం కానీ ఒకసారి కూడా రింగ్ అవ్వలేదు. అంటే కాల్ చెప్పడం అయితే మాకు మన రింగ్ అయింది, కనెక్ట్ అయింది అంటారు కానీ అలా మాకు ఒకసారి కూడా రింగ్ అవ్వలేదు, ఇవాళ అయింది. ఓకే, అదేనండి, ట్రై చేయండి. ఎందుకంటే చూసారుగా ఈ రోజు కనెక్ట్ అయ్యేదిగా, చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదండి, అందుకని అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. బట్ మీరు ట్రై చేస్తే చూసారుగా ఈ రోజు తగిలింది మీకు ఫోన్? కలిసింది మేడం, రింగ్ అయింది మేడం, కనెక్ట్ అయ్యాను కదా మేడం ఇంకా. సో మరి ఏమిటండి, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఫార్మర్ మేడం, వ్యవసాయం. ఓకే, వ్యవసాయం. సో అందరికీ ఫుడ్ మీ దగ్గర నుంచే? ఎస్ మేడం. ఓకేనండి. మరి ఏంటి ఆయన పేరేంటి? పాము అండి. ఏంటండి? పాము, నిక్నేమ్ పాము అంటారండి. ఓకేనండి. ఓకే, ఏంటి పిల్లలా అండి? పాప బాబు. పాప బాబు ఏం చేస్తున్నారు వాళ్ళు? బాబు అయితే యూకేజీ అండి, పాప నా దగ్గర ఉంది, 2 years old అండి. ఏంటండి, ఏం చదువుతోంది? 2 years old అండి, 2 సంవత్సరాలు. ఓకే, 2 years అంటున్నారు కదా. ఓకే, అయితే అంతేలేండి. పేర్లు ఏమిటండి మరి? మీరు బిజీగానే ఉంటారు, వాళ్ళ పేర్లు ఏమిటి? కార్తిక్ హాసిని. కార్తిక్ హాసిని. ఎస్ మేడం. సో మరి అప్పుడైతే బిజీగానే ఉంటారు మీరు. ఈ టైంలో కూడా కొంత బిజినెస్ మీకు బిజీగానే ఉంటారు. ఏంటి మేడం? మీరు కొంత బిజీగానే ఉంటారు, ఎందుకంటే ఇటు ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లలు చిన్న పిల్లలు కదా.
ఎస్ మేడం. సో మరి ఏంటి ఏంటి ఈరోజు వంట ఏం చేశారు మీరు? పప్పుచారు అండి, కొత్తిమీర టమాటా పచ్చడి. కొత్తిమీర టొమాటో పచ్చడి పప్పుచారు. ఎస్ మేడం. ఓకేనండి. మరి ఏమిటి మరి మీ ఊళ్ళో స్పెషల్ ఏమిటి రావులపాలెం అంటే? అర్థం కలదండి. కాదండి, అంటే రావులపాలెంలో ఏంటి స్పెషల్? ప్రతి ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఏదో ఒకటి ఉంటుంది. అరటిపళ్ళు ఫేమస్ మేడం. అరటిపళ్ళ అండి? ఎస్ మేడం. ఓకే, అరటిపళ్ళు ఫేమస్ బాగా. ఎందుకు అరటిపళ్ళు అంటే ఏంటి? అక్కడ బాగా అమ్ముతారా లేకపోతే బాగా పండిస్తారా? పండిస్తారండి, బాగా ఓకే, బాగా పండిస్తారు కదండి. మీకు దాకా రావాలంటే ఇక్కడ నుంచి ఏదైనా మేడం, అవునండి, బనానా కానీ వెజిటేబుల్స్ కానీ వెజిటబుల్. అవునండి, అంటే ఏంటి మా దగ్గర నుంచి మీకు హైదరాబాద్ రావాలండి. అవునండి. మరి ఏంటి మరి మీ హస్బెండ్ కూడా ఇది కూడా ఉందా, అరటి కూడా ఉందా అందులో? మీ హస్బెండ్ లేదండి మా రిలేటివ్స్ కొన్నాయి కానీ మాకు లేదు. మీరేంటి, మీరు వ్యవసాయం అన్నారుగా, ఏం పండిస్తారు మీరు? వరి అండి, వరి పండిస్తారు. అవును, కోనసీమ అనగానే వరి కొబ్బరి ఇవేగా గుర్తొచ్చేది, తర్వాత అరటి. అవునండి, వరి కొబ్బరి అండి. సో మరి ఏంటి ఏం చేస్తున్నారు మరి? అంటే ఇప్పుడు వరి అంటున్నారు కదా, కోత కోయిస్తున్నాం మేడం. కోత కోయిస్తున్నారా? వాతావరణం తేడాగా మబ్బుగా డీలుగా ఉందండి. ఒకళ్ళ తర్వాత వాళ్ళు కవ్వాలి కలిసి కోయిస్తున్నారు. మరి కోయిస్తున్నారు, మబ్బుగా ఉందంటున్నారు. మరి టార్పాలిన్ కవర్స్ రెడీ చేసుకున్నారా? మరి ఒకవేళ వర్షం పడితే రెడీ చేసుకున్నారా? ఉంటాయి కదండి, తడిచిన మధ్య అందేసి ప్రాసెస్ చేయాలండి. ఓకే, ఎండలో పెడితే సరిపోతుంది అంటారు. ఏం చేస్తున్నాను అంతే, పర్వాలేదు. ఏంటంటే ఇద్దరికి వచ్చేటప్పటికి ఇలా వర్షం కానీ ఇలాంటివి అన్న వస్తాయి. ఈ రోజు కోయిన్ చేస్తారు, మా ప్రజెంట్ అయితే బాగానే ఉంది వెదర్. సో ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలి కదా, మీ దగ్గర రెడీగా పెట్టుకోవాలి కవర్స్ అయ్యి. అవును మేడం. సో మరి ఏమిటండి, మాకేమన్నా ఎంటర్టైన్ చేస్తారా? చెప్పండి మేడం. ఏంటి, ఏం చెప్తారు? సాంగ్ పాడతారా, డైలాగ్ చెప్తారా, పొడుపు కథ చెప్తారా, లేదంటే ఒక టిప్, యూస్ఫుల్ టిప్ ఏదైనా ఏదో ఒకటి చెప్పండి. సాంగ్ పాడినా మేడం? పాడండి. ఎవరు పాట పాడతారు? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవతవమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే చిరుతుంది ముద్దగా, తనలాని పాటలో సరిగమ అంతే మేడం. ఓకే, మహేష్ బాబు సినిమా నాని కదా, ఈ పాట చాలా ఫేమస్ అమ్మ గురించి. అవును మేడం. ఓకే, మరి అయితే మీకు ఎలాంటి సినిమాలు చూస్తుంటారు మీరు? నార్మల్గా ఎక్కువగా అయితే ఏమని తల చూడండి మేడం, ఏదో పర్వాలేదు మేడం, కొంచెం కాకుండా నార్మల్గా చూస్తాను అంతే. ఎవరి సినిమా ఫైనల్ గా మీరు కొంచెం నన్ను గెలిపించాలి మేడం. ఖచ్చితంగా, మీరు డైరెక్ట్గా పాయింట్లోకి వస్తున్నట్టున్నారు. ఖచ్చితంగా గెలిపిద్దాం. కాకపోతే అంతకుముందు మిమ్మల్ని కూడా కొంచెం కాసేపు మాట్లాడి మీతో ముచ్చట్లు అలాంటివి ఉంటాయి కదా, మీతో మాట్లాడి కొంచెం అది కూడా ఉంటుంది కదా. ఇది పట్టు చీర ఇవ్వడం అనేది ఒక కాన్సెప్ట్, ఆన్సర్ కరెక్ట్గా చెప్తే, బట్ ముందు మీతో మాట్లాడి కొంచెం అలా రిలాక్స్ అవ్వడం. కాన్సెప్ట్ బాగుంది మేడం, మీ షో కాన్సెప్ట్ బాగుంది మేడం. ఏంటంటే ఒక్కొక్క షో అయితే కాల్ కలిసిన పేరు అడ్రస్ అడిగి ఇంకెంటనే క్వశ్చన్ అడిగి ఆన్సర్ అడిగి అలా ప్రాసెస్ కాకుండా మీ డైరెక్టర్ సార్ ప్రాసెస్ చెప్పింది అయితే చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి మా కోసం పాట చెప్పండి. ఇలా పుట్టింటి పట్టు చీర పెట్టడం కూడా కాన్సెప్ట్ బాగుంది, అలాగే షో ఇది ఇలా ప్రాసెస్ చేయడం కూడా పెట్టడం కూడా బాగుంది మేడం. అవునండి, అవునండి. మరి ఏంటి, బీఆర్కే న్యూస్ చూస్తుంటారా? చూస్తూ ఉంటాం మేడం, న్యూస్ చూస్తూ ఉంటాం మేడం. బీఆర్కే న్యూస్ చూస్తుంటారు. ఈ కార్యక్రమం అయితే మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? పుట్టింటి పట్టు చీర లాస్ట్ వీక్ నుంచి చూస్తున్నారా? లాస్ట్ వీక్ చూసాను మేడం, కొంచెం అటు ఇటుగా ఈ వర్క్ చూసేటప్పటికి ఒక 2 days చూడలేదు మేడం, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను మేడం. కంటిన్యూ చేస్తున్నారు. సో మళ్ళీ ట్రై చేశారు, బట్ ఈరోజు లక్కీగా కలిసింది. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు కాల్ చేసినందుకు, లైన్ కలిసినందుకు. సో మరి ఏమిటి, మిమ్మల్ని క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. మరి ఎలాంటి క్వశ్చన్ అడగమంటారు మిమ్మల్ని? ఈ రోజు నేను సినిమా క్వశ్చన్స్తో వచ్చాను, అట్ ది సేమ్ టైం మన కార్యక్రమం పట్టు చీరలకు సంబంధించింది కాబట్టి అది కూడా అడుగుదాం అనుకుంటున్నా. సినిమా అడగమంటారా? ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు చెప్పండి, సినిమా క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఏంటండి? ఇంతకు ముందే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ ఒకటి అడిగా, ఆన్సర్ కూడా చెప్పారు, చూసారుగా, పట్టు చీర కూడా గెలుచుకున్నారు. తొలి ప్రేమ ఆవిడ ఆన్సర్ కూడా చెప్పారు. ఆవిడ చాలా క్లోజ్, చాలా ఛాన్సులు కూడా ఇచ్చాను, చూసారు కదా. అల్లు అర్జున్ క్వశ్చన్ అడగమంటారు, లాక్ చేసేసారు మీరు. ఏ క్వశ్చన్ అడగాలని లాక్ చేశారు.
పోనీ ఒక పని చేయమంటారు. అన్నారు కదా మేడం ఓకే, అల్లు అర్జున్ సినిమా ఎక్కువగా చూస్తా అంటారు. వీటిలో కొంచెం పర్లేదు మేడం. అంటే మీరు సడన్గా అడిగేటప్పుడు కాన్సెప్ట్ చెప్తాను అంతే మేడం. నేను అనుకునేది లేదు లేదు, మీరు కూల్ గా ఆలోచించండి, ఖచ్చితంగా ఆన్సర్ చెప్తారు. టైమర్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. టైమర్ ఉంటుంది, బట్ కాసేపు ఆలోచించాల్సింది ఏంటంటే క్వశ్చన్ పైనే. టైం ఉంది, అయిపోతుంది కాబట్టి దాని లోపు చెప్పండి. ఓకే అండి, ఓకే అండి. సో ఏం క్వశ్చన్ అడగండి మిమ్మల్ని? అడగండి. జూనియర్ ఎన్టీఆర్ క్వశ్చన్ అడగమంటారా? జూనియర్ ఎన్టీఆర్ అండి అడుగుతున్నా. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈ టర్మ్ హీరోనే. సో మీరు ఖచ్చితంగా ఈ జనరేషన్కి సంబంధించింది ఆబ్వియస్లీ చెప్పగలుగుతారు. సో అడుగుతా. సరే, మీరు కూడా హెల్ప్ చేస్తారు, మీరు ఉన్నారు కదా నాకు. చెప్పండి. ఆడబుల్స్ని ఎదుగు గెలిపించడానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అండి. సో అడిగేస్తారా మిమ్మల్ని క్వశ్చన్? ఓకే మేడం, ఓకే మేడం, షూర్ మేడం. సో జూనియర్ ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరు? ఈజీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 45 seconds. హీరోయిన్. సో చెప్పండి, పక్కన ఎవరో హెల్ప్ చేసుకుంటున్నారు. ఆవిడ చాలా పాపులర్ హీరోయిన్ అండి. జూనియర్ ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు చేసింది ఆవిడ. చాలా ఏంటండి? ఫస్ట్ లెటర్ చెప్తే వెంటనే చెప్పేస్తారు. ఇంకా అసలు నేను ఫస్ట్ లెటర్ చెప్పేమంటున్నారు మీరు. చేస్తున్నా అండి. ఓకే, మీరు ఆ హీరోయిన్ అండి, చాలా ఫేమస్ హీరోయిన్. ఆవిడ చనిపోలేదండి, ఆవిడ చనిపోయారు. ఆర్తి అగర్వాల్. ఆవిడ ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు. ఏంటండి? ఆవిడ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నారు. టైం అయిపోయింది. మీరు ఈ మధ్య కాలంలో హీరోయిన్ పేరు చెప్పకుండా ఎప్పుడు చనిపోయిన ఆవిడ గురించి చెప్తున్నారు మీరు, ఆర్తి అగర్వాల్ గారి గురించి. సో ఆవిడ ఎక్కువ సినిమాలు కాదు. ఇప్పుడు నేను అడిగిన ఎవరైతే ఆన్సర్ ఉందో ఆవిడ ఎక్కువ సినిమాలు చేశారు. సో ఇప్పుడు చాలా ఫెమిలియర్ ఆవిడ. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు ఆవిడ. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. ఖచ్చితంగా గెలుచుకోవాలి మీరు. మళ్ళీ నెక్స్ట్ టైం కాల్. నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు. ఎవరా లక్కీ కాలర్? పట్టుచూరు గెలుచుకోవాలి. లీలా గారట. లీలా గారు హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ మేడం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. లీలా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ మేడం. హోమ్ మేకర్ అన్నమాట. ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తున్నారు? గన్నవరం నుంచి కాల్ చేస్తున్నాను మేడం. గన్నవరం అంటే ఈస్ట్ గోదావరి లేకపోతే విజయవాడ దగ్గర? విజయవాడ దగ్గర మేడం. ఓకే, విజయవాడ దగ్గర. ఓకేనండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు అయితే. అవును మేడం. ఎక్కువ కాల్స్ అన్ని కూడా గుంటూరు, విజయవాడ ఆ పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నాయి. గుంటూరు నుంచి ఎక్కువగా వస్తున్నాయి. అవును మేడం, నిన్న కూడా చాలా మంది గుంటూరు వాళ్ళకి కలిసి ఈ రోజు కూడా కాల్ చేశారు మళ్ళీ. అవును మేడం, చూసాను. మరి చెప్పండి, మరి ఏమిటి విశేషాలు ఏమిటి అక్కడ విజయవాడ గన్నవరం అంటే? బాగుంది మేడం, మీ శారీ బాగుంది, మీరు బాగున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూస్తున్నారా రోజు? మేడం నేను నిన్నే అనుకోకుండా నిన్న చూసాను మేడం. నేను నిన్నటి నుంచి అంటున్నారా? ఇది లాస్ట్ వీక్ స్టార్ట్ అయ్యిందండి. కార్తీక మంగళవారం సందర్భంగా స్టార్ట్ చేసాం ఇది. అయితే నిన్న చూసాను మేడం. నిన్నంతా చేసే కాల్ కలవలేదు. లక్కీగా ఈ రోజు నాకు కలిసింది మేడం. చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదండి, అందుకని కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం. బట్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ రోజు చూసారుగా, మళ్ళీ ట్రై చేస్తే కనెక్ట్ అవుతుంది. ఓకే మేడం. మరి ఏమిటండి అక్కడ గన్నవరం స్పెషల్ ఏమిటి? అంటే ఎయిర్పోర్ట్ ఉంది, అది పక్కన పెడితే. ఎయిర్పోర్ట్ ఫ్యాషన్ మేడం. ఎయిర్పోర్ట్ స్పెషల్ అంటారా గన్నవరానికి? అవును మేడం. ఓకే, మరి ఏం చేస్తున్నారు? మీ హస్బెండ్ ఏం చేస్తున్నారండి రమ్య గారు? పోస్ట్ మ్యాన్ అండి. పోస్ట్ మ్యాన్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అవును మేడం. ఓకే, మరి అందరికి ఏం కావాల్సి వచ్చినా కానీ లెటర్స్ ఇదివరకు చాలా ఎక్కువగా, ఇదివరకు కేవలం లెటర్సే కదండి ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా కానీ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలంటే. సో ఇప్పుడు ఓన్లీ కొంచెం ఇంపార్టెంట్ ఏమన్నా కూడా ఉంటే అలాంటివి మాత్రమే పోస్టల్ డిపార్ట్మెంట్ త్రూ వస్తున్నాయి. అవును మేడం. సో మరి ఇదివరకు ఉన్నంత పని భారం ఇప్పుడు ఉందా? వర్క్ స్ట్రెస్ ఉంది మేడం. అప్పుడు వరకు అప్పుడే, మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా ఇప్పుడు కొత్త అకౌంట్లని పని ఒత్తిడి ఎప్పుడు ఉంటది మేడం. ఓకే, ఎప్పుడుదంటే అప్పుడే. ఓకే, అప్డేట్ అయిపోతూ ఉంటుంది వర్క్ కూడా ఇప్పుడు తగ్గట్టుగా. అవును మేడం. ఓకేనండి, మరి ఏం చేశారు? ఏంటి ఈ రోజు ఏం చేశారు వంట?
స్పెషలా మేడం? అవునండి. వంకాయ బంగాళదుంప కర్రీ చేశాను, టమాటా పచ్చడి చేశాను. వంకాయ బంగాళదుంప కర్రీ అండ్ టొమాటో పచ్చడి చేశారు. అవును మేడం. పిల్లలా అండి రమ్య గారు? పాప బాబు అండి. పాప ఏమో పాప 7th క్లాస్ చదువుతుంది, బాబు ఏమో 8th క్లాస్ చదువుతున్నాడండి. ఓకే, 7th 8th. ఓకే, బాగా చిన్న పిల్లలకు ఉన్నంత పని ఉండదు, బట్ ఎంతో కొంత ఉంటుంది, ఉండకుండా అయితే ఉంటుంది, వాళ్ళకు కూడా చేయాలి కదా. ఉంటుంది మేడం. నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ కూడా చేస్తారంటే ఇటు హోమ్ మేకర్ అండ్ టైలరింగ్ రెండు చేస్తున్నారు? చేస్తాను మేడం. మాకు 2 పిల్లలకు కూడా నేర్పిస్తాను నేను. ఓ, అంటే ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు? ట్రైనింగ్ కూడా ఇస్తాను మేడం. ఓకే, విమెన్ ఎంపవర్మెంట్. ఇంట్లోనే ఉండి చేసుకుంటా మేడం. ఓకేనండి. మరి ఏమిటి మరి మీరు ఎలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేస్తారా లేకపోతే ఏంటండి అన్నీనా? అన్నీ మేడం, బ్లౌజులు గాగ్రాలు. ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు అన్ని రకాలు అన్ని చేస్తారా? చేస్తాను మేడం. ఓ అయితే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైనా కానీ మీ దగ్గరికి వస్తుంటారు అయితే? వస్తారు మేడం. గన్నవరంలో బాగా ఫేమస్ మీరైతే? మా గన్నవరంలో కాదు, మా ఇంటి దగ్గర ఫేమస్ మేడం. అదే మీరుండే ఏరియాలో? గన్నవరం అంటే చాలా పెద్దగా ఉంటుంది అనుకుంటాగా అండి. సో మీరుండే ఏరియాలో మీరు బాగా ఫేమస్. అవును మేడం. ఓకేనండి. మరి మమ్మల్ని ఏం ఎంటర్టైన్ చేస్తారు? ఎలా ఎంటర్టైన్ చేస్తారు? పాట పాడతారా, డైలాగ్ చెప్తారా, పొడుపు కథ చెప్తారా? టిప్, యూస్ఫుల్ ఒక టిప్. సాంగ్ పాడతాను మేడం. సాంగ్ పాడతారు? ఎవరిది పాడతారు? విఘ్నేశ్వర వారిది పాడతాను మేడం. ఎవరిదండి? విఘ్నేశ్వర వారిది పాడతాను. విఘ్నేశ్వరుని పాట. ఓకే, వినాయకుని పాట పాడతారు. పాడండి గణనాథుడు. అవును మేడం. పాడండి రమ్య గారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణీశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీతాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. చాలా చక్కటి పాట అండి ఇది. పాడండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నా. పాడతా అంటే పాడండి మీరు. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మని గానాత్రకాయ గానమత్యాయ గానోచుక మనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకుల స్వామిని గురు విక్రమాయ గుణ్య ప్రవరాయ గురవి గుణగురవే గురుదైత్ర కళాక్షేత్రే గురుధర్మ సమారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాకండ కండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి. చాలా బాగా పాడారు. కొన్ని పాటలు చాలా బాగుంటాయి. ఏంటండి? ఫస్ట్ టైం కాల్ కలిసింది, పాడేసరికి కొంచెం వచ్చింది కానీ చాలా బాగా పాడారు. కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే దేవుడి పాటలు, ఆ ట్యూన్స్, ఆ లిరిక్స్ చాలా బాగా అనిపిస్తాయండి. అందులో ఈ పాట చాలా బాగుంటుంది. అవును మేడం, చాలా బాగుంటది. సో వినాయకుడికి సంబంధించిన పాట పాడేశారు మేడం. సో మీరు ఖచ్చితంగా గెలుచుకోవాల్సిందే అని అనిపిస్తోంది. మరి నాకు మరి చూద్దాం, మరి మీరు ట్రై చేయాల్సిందే. మరి ట్రై చేయాలి, నేను అడుగుతాను, మీరు ఆలోచించి చెప్పాలి, టెన్షన్ పడకుండా. ఓకే మేడం. ఓకేనండి. ఓకేనండి. సో మరి సో చూద్దామండి, ఏం క్వశ్చన్ అడుగుదామా అని చూస్తున్నా మిమ్మల్ని. నేను పట్టు చీరలకు సంబంధించి అడగనా లేకపోతే సో సినిమాలకు సంబంధించింది అడుగుతా అయితే? అంటే మన కార్యక్రమం పట్టు చీర కార్యక్రమం కాబట్టి అలాంటి క్వశ్చన్స్ కూడా తీసుకొచ్చాం ఈ రోజు. బట్ మీరు సినిమా అంటున్నారు కాబట్టి సినిమా క్వశ్చన్స్ అడుగుదాం. ఓకే మేడం. సో ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు? అంటే సౌందర్య సినిమాలు, ప్రభాస్ గానీ బాగా చూస్తాను మేడం. ప్రభాస్ మరి చూసారా? కల్కి చూసారా?
చూసాను మేడం. ఎలా అనిపించింది కల్కి? మీకు ఎలా అనిపించింది? బాగుంది మేడం. బాగా అనిపించింది, ఎందుకంటే మంచి హిట్ అయింది. బట్ అందరికీ నచ్చాలని లేదు కదా, బట్ మీకు కూడా నచ్చిందిగా. అంటే రెండోసారి చూసేసరికి అర్థమైంది మేడం. అవునండి, రెండోసారి చూస్తే బాగా అర్థం అవుతుంది. అర్థం అవుతుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాలేదు మేడం, తర్వాత సెకండ్ టైం చూసినప్పుడు అర్థమైంది. ఎక్కడ చూసారు? బయట చూసారా? హాల్లోనే చూసాను మేడం. హాల్లోనే చూసారంటున్నారు. ఓకే, మరి రెండోసారి కూడా బయట చూసారా? ఓటీటీలో వచ్చేసిందిగా. వచ్చేసింది మేడం, ఇంట్లోనే చూసాను మేడం రెండోసారి. ఓకేనండి, మరి ఏం క్వశ్చన్ అడగను మిమ్మల్ని, నేను ఆలోచిస్తున్నా. సింపుల్ గా అడగండి మేడం. ఏం క్వశ్చన్ అడిగితే బాగుంటుంది? చిన్నది ఏదైనా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, మిమ్మల్ని అడుగుతా ఒక క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడుగుతా. సో అడిగిన క్వశ్చన్ అడగమంటారా మిమ్మల్ని? ఒకటి మీరు ఆన్సర్ చేస్తారని అనిపిస్తోంది, మరి చూద్దాం. అడిగిన క్వశ్చన్ ఆల్రెడీ ఒకళ్ళని అడిగా, మీరు ఆల్రెడీ ఆలోచించి ఉంటారు, అందుకే రివీల్ చేసిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా నేను. లేదు మేడం, నేను ఆలోచించలేదు. ఓకే, మరి కొత్త క్వశ్చన్ అడగరా? అసలు తెలియని ఇప్పుడే కొత్త క్వశ్చన్ అడుగుతా లేకపోతే. కొత్త క్వశ్చన్ అడగను మేడం. ఓకే, మరి అయితే మరి ఏం క్వశ్చన్ అడగను? సింపుల్గా ఏదైనా, సౌందర్య కానీ ప్రభాస్లో కానీ ఏమైనా. సరే అయితే అండి, అడుగుతాను క్వశ్చన్ మిమ్మల్ని. ఓకే మేడం. చిరంజీవి క్వశ్చన్ అడగనా? చిరంజీవి క్వశ్చన్ అడుగుతున్నా. టైం లిమిట్ తెలుసుగా, 45 సెకండ్స్ మీకు. తెలుసు మేడం. సో అడిగేస్తున్నా, చిరంజీవి 100వ చిత్రం ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిరంజీవి 100వ చిత్రం, చిరంజీవి 100వ చిత్రం. 100 అంటే 100 కదండి. 100వ చిత్రం ఏంటి? డబుల్ పోజ్ ఇచ్చారు మేడం. ఏంటండి? లేదు, చెప్పాలి, మీరు చెప్పాలి. మీకు క్లూ కూడా ఇస్తాం, మీకు చెప్పమంటారా క్లూ? ఆ సినిమాలో పులి ఉంటుంది, పులి చిరుత పులి ఒకటి పక్కన. నేను మీకు క్లూ కూడా ఇచ్చా, ఇంకా ఎందుకంటే చెప్పలేను నేను. పోనీ పులిని పక్కన పెట్టేయండి, నా నోట్లోంచి వచ్చేసింది ఫస్ట్ లెటర్. అవును మేడం, నాకు వస్తుంది. తమ్ముడు కూడా, నాగేంద్ర బాబు కూడా ఇచ్చారు అందులో. మీకు పోనీ ఫస్ట్ లెటర్ చెప్పమంటారా? ఫస్ట్ లెటర్ చెప్పండి మేడం. లా. టైం అయిపోయింది మీ టైము. సోరీ, మరి మీరు నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలవాల్సిందే. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి, ఖచ్చితంగా గెలుచుకోవాలి ఈసారి మీరు. ఈ కాలర్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. సో జయలక్ష్మి గారు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. జయలక్ష్మి గారు, జయలక్ష్మి గారు, మీ టీవీ వాల్యూమ్ చాలా ఎక్కువ వినిపిస్తోంది, కొంచెం తగ్గించారా? హాయ్ అండి జయలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తుంటారు జయలక్ష్మి గారు? హోమ్ మేకర్ అంటున్నారా? ఓకే, మరి ఈ టైంలో కొంచెం ఖాళీ దొరికింది, మాతో మాట్లాడుతున్నారు. అవునండి, ఇప్పుడే భోజనాలు చేసి మీతో మాట్లాడుతున్నామండి. చూస్తున్నారా సినిమా, ఇది ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎప్పటి నుంచి చూస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఎప్పటి నుంచి అండి? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుంటూరు నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారండి మాకు, గుంటూరు నుంచి వస్తున్నాయి, ఈ రోజు కూడా వచ్చింది. గుంటూరు నుంచి. సో మరి ఏంటి చూస్తున్నారా బీఆర్కే న్యూస్? చూస్తామండి. ఏం చూస్తున్నారు ఎక్కువగా బీఆర్కేలో? ఈ ప్రోగ్రామ్ మరి కంపల్సరీగా చూస్తామండి. మా ప్రోగ్రామ్ చూస్తున్నారా? రోజు చూస్తున్నారా? మరి ఏంటండి, రోజు చూస్తున్నారా? రోజు చూస్తామండి. రోజు చూస్తున్నారు. మరి సరే అయితే మరి మా ప్రోగ్రామ్ కాకుండా ఇంకేంటి, ఏం చూస్తారు మీరు బీఆర్కేలో? నా ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు పుట్టింటి పట్టుచూర కార్యక్రమం కాకుండా ఇంకేం చూస్తారు? చూస్తామండి. సరిగా వినిపించట్లా మీ వాయిస్. సో మరి ఏంటండి, మ్యారీడేగా మీరు? పిల్లలు ఎంతమంది? ఒక అమ్మాయి అండి. ఒక అమ్మాయి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు వ్యవసాయం అండి. వ్యవసాయం, ఓకే, మంచి. సో ఇంతకుముందు కూడా ఒకళ్ళు కాల్ చేశారండి, కాల్ చేసిన వాళ్ళు కూడా వ్యవసాయం అన్నారు. సో మేమందరం తినడానికి మీ దగ్గర నుంచి వస్తుంటుంది అయితే.
ఏంటండి? అంటే వ్యవసాయం చేస్తేనే కదండి తినడానికి వచ్చేది. సో మా అందరికీ అవును, కూడా అవును, వ్యవసాయం అంతే చేస్తే కదండి. మీరు మాకు అందరూ వస్తుంటారు. తినాలంటే వ్యవసాయం చేయాలి కదండి. అవునండి. సో మరి ఏంటండి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఈరోజు మీరు? మొక్కకు ముయ్యని రోజాలు ఏంటండి? ఏంటండి ఏమన్నారు? మొక్కకు పూయని రోజాలు. మొక్కకి పూయని రోజా అన్న నన్ను పొడుపు కదా అడిగారా? అవునండి. మొక్కకి పూయని రోజా అంటే ఏమై ఉంటుంది? అంటే ఇది తినే పదార్థం ఏదైనా? కాదండి. క్లూ ఇవ్వండి. రోజు మనం దూకుంటూ ఉంటాం కదా. ఓకే, మొక్కకి పూయని రోజా జుట్టు. శిరోజాలండి. శిరోజాలు. శిరోజాలు. ఓకే ఓకేనండి. మరి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు ఒక పొడుపు కదా అడిగి, కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ రౌండ్లోకి తీసుకువెళ్ళిపోతా. అలాగే. ఓకేనండి. మరి బాలకృష్ణ సినిమా అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. అడగండి, ఏదో అడగండి. అలా అయితే గెలవకపోతే రేపు చేస్తా. అసలు స్పోర్ట్ స్పిరిట్ చూడండి మీది. ఓకే అసలు ఓకే, పోనీ బాలకృష్ణ అడుగుతున్నా అయితే మిమ్మల్ని. అడగండి. సో బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ హిట్ పేరు కదా. సో వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాల ఎన్ని సినిమాలు చేశారు? ఎన్ని చేశారంట? అవునండి. అదే అండి. కాదు కాదు, మీ టైం అయిపోయింది, స్టార్ట్ అయింది 10 చూడండి 38 సెకండ్స్. సో బాలకృష్ణ విజయశాంతి కలిసి నటించిన సినిమాలు ఎన్ని? బాలకృష్ణ విజయశాంతి కలిసి నటించిన సినిమాలు ఎన్ని? 10 అండి. కాదండి, కాదు ఇంకొంచెం పోనీ ట్రై చేయండి. కాదు దగ్గరలోకి వచ్చారు మీరు. ఏంటండి? చెప్పండి అండి. అది ఇందాక 12 అన్నారా మీరు? కొంచెం దగ్గరలోకి వచ్చారు నంబర్. కొంచెం దగ్గర నంబర్కి వచ్చారు. కాదండి 13 అండి. 13 కాదు ఇంకొంచెం దగ్గరికి. 14. మళ్ళీ చెప్పండి. 14 అండి. ఎస్ కంగ్రాచులేషన్స్. టైం లోపల చెప్పారు. కాకపోతే లాక్ చేయడం కొంచెం టైం తీసుకున్నారు లాక్ చేయడానికి మాత్రం. ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు అండ్ మీరు గెలుచుకున్నారు పట్టు చీర. సో త్వరలో మీ దగ్గరకు వచ్చేస్తుందండి. మీ నెంబర్ ఆల్రెడీ మాకు నోట్ అయ్యింది కాబట్టి మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు అండ్ మీరు త్వరలో పట్టు చీర వచ్చేస్తుంది. సో చూశారు కదండి, కీప్ ట్రయింగ్ అండి. ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉండండి. ఆన్సర్ చెప్పేటప్పుడు కొంచెం కూల్గా ఆన్సర్ చేయండి. సో ఖచ్చితంగా గెలుచుకుంటారు. సో రేపు కూడా ఇదే టైంకి మీ ముందుకు వచ్చేస్తాము పుట్టింటి పట్టుచీర కార్యక్రమంతో బీఆర్కే న్యూస్. సో కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.